హాయ్ అండి, నేను మీ రుచిత బేబీ ఫాక్స్ ఫన్నీ. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా మిల్ మేకర్ రైస్. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా ఈసారి. 4 టమాటాస్, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని, నేను వీడియోలో చూపించినట్టు సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, బాండి పెట్టేసుకోండి ఒకటి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం కొంచెం వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్, అది కొంచెం ఆయిల్ వేడయ్యాక బగారాకు, స్టారు, మొగ్గ, ఇలాచి, లవంగం, చెక్క వేసుకున్నా సరే. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మసాలా ఐటమ్స్ వేసుకోండి. సాజీరా కొంచెం వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఇందులోనే ఆనియన్స్ వేసుకోండి, పర్లేదు, ఫ్రై అయిపోతాయి జల్లి. మంచిగా ఫ్రై చేసుకోండి, కలుపుకున్న తర్వాత కొంచెం సేపు క్యాప్ పెట్టి ఉంచండి. 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పళ్ళనే ఉంచండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం అందులోకి మిక్స్ అయిపోయింది. తర్వాత టమాటోస్ వేసుకున్న తర్వాత బాగా స్పూన్తో మంచిగా కలపాలి దగ్గరికి మొత్తము. తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మంచిగా కలపండి. దగ్గరికి వచ్చిందా టమాటా చూసుకోండి, ఉడికిందా లేదా. టమాటా ఉడికిన తర్వాత దగ్గర కానేసుకొని కొంచెం క్యాప్ పెట్టండి ఒక 10-20 మినిట్స్. మళ్ళీ ఇప్పుడు చూడండి ఉడికింది. మిల్ మేకర్ 10 మినిట్స్ నానబెట్టుకున్నాను నేను. ఆ మిల్ మేకర్ తీసుకొని అందులో వేసుకోండి. మిల్ మేకర్ మంచిగా వేసిన తర్వాత స్పూన్తో కలపండి. స్పూన్తో కలిపి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టండి. 10 మినిట్స్ ఆగి మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోండి. ఉడికిందా లేదా టమాటా మిల్ మేకర్ మంచిగా ఫ్రై అయిందా లేదా చూడండి. ఫ్రై అయింది అంటే చూసుకోండి. 1 స్పూన్ సాల్ట్ మీరు తగినంత వేసుకోండి. నేను 1-1.5 వేసుకున్న సాల్ట్, మీరు తగినంత వేసుకోండి. కారము 1.5 స్పూను. నెక్స్ట్ గరం మసాలా హాఫ్ వేయండి. కారం వేసుకున్నాం కదా, 1/2 స్పూన్ వేయండి. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం వేసుకోండి. మసాలాలు ఏవి వేసుకున్నా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. టమాటా రైస్ కానీ ఏదైనా మనకి. కొత్తిమీర కొంచెం, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వీడియో ఎట్లా చూపిస్తున్నాను అట్లనే కలుపుకోండి మొత్తం. తర్వాత క్యాప్ పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఉండి ఆయిల్ అనేది ఇట్లా మీదకి వస్తుందో చూసారా, దగ్గరికి అయిపోయింది కదా, మంచిగా ఉడికిందాక రైస్ పొడి అన్నము తీసి అందులో వేసుకోండి. మంచిగా కలపండి. కలిపిన తర్వాత మంచిగా మొత్తం టమాటాస్ అది మొత్తం రైస్కి పట్టేటట్టు మంచిగా కలపండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ స్టైల్లో మిల్ మేకర్ టమాటా రైస్ ఇట్లా ట్రై చేసినాక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఏవైతే నేను తీస్తున్నానో వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం క్యాప్ పెట్టేసేయండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీయండి.
కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నా సరే, ఓకే ఇష్టం. నేనైతే కొత్తిమీర పుదీనా 2 వేసుకున్నాను. వేసుకొని కొంచెం గరం మసాలా మీద జల్లాను. అలా మసాలా మీద జల్లి బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా వీడియో కావాలంటే నేను అవి వండి చూపిస్తాను, వీడియోలో మీకు పెడతాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎండ్ వరకు చూసినందుకు ఫ్రెండ్స్.